సచివాలయంలో సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులు కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. సహాయ నిధి కోసం వచ్చే వాళ్లకే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా చుక్కలు చూపిస్తున్నారు. సహాయక నిధి పొందే వారి వార్షిక ఆదాయ పరిమితి పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వుల్ని పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల తీరు నిరుపేదలకు శాపంగా మారుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అందకుండా చేస్తోంది. కొత్త నిబంధనలు పట్టించుకోకుండా ఇంకా పాత రూల్స్ నే అధికారులు అమలు చేస్తూ ఉండటం బాధితులను ఇబ్బంది పెడుతోంది. ఒకప్పుడు గ్రామాల్లో 60,000, పట్టణాల్లో 75,000 రూపాయల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికే ముఖ్యమంత్రి సహాయ నిధి పొందేందుకు అర్హత ఉండేది. దాన్ని గ్రామీణ ప్రాంతాల వారికి 1,50,000, పట్టణ ప్రాంతాల్లోని వారికి 2 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం 2015లోనే జీవో 298 జారీ చేసింది. అయినా సీఎంఆర్ఎఫ్ అధికారులు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదు. పాత రూల్స్ ప్రకారం ఇన్కమ్ సర్టిఫికెట్ తెస్తేనే దరఖాస్తులు అనుమతిస్తున్నారు. అయితే గ్రామాల్లో 60,000కు, పట్టణాల్లో 75,000 వార్షిక ఆదాయానికి ఎంఆర్ఓలు సర్టిఫికెట్ ఇవ్వటం లేదు. అయితే ఆ సర్టిఫికెట్ తెస్తేనే దరఖాస్తులకు అనుమతిస్తామంటున్నారు సీఎంఆర్ఎఫ్ అధికారులు. సర్కార్ నిబంధనలు సవరించినా అధికారుల తీరుతో పేదలకు ఉపయోగపడడం లేదు. అధికారులు పెడుతున్న మరో నిబంధన తెల్ల రేషన్ కార్డులు. ఇవి లేనిదే సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి పొందేందుకు అర్హత లేదని అధికారులు చెబుతున్నారు. కానీ వైట్ రేషన్ కార్డుల స్థానంలో ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఇచ్చింది. ఇవి రేషన్ సరుకులు తీసుకునేందుకు మాత్రమే పనిచేస్తాయని ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా చెప్పారు. అయినా సీఎంఆర్ఎఫ్ విభాగంలోని కొందరు అధికారులు మాత్రం తెల్ల రేషన్ కార్డులు కావాల్సిందేనని మూర్ఖంగా అడుగుతున్నారు. దీంతో లేని రేషన్ కార్డుల్ని ఎక్కడి నుండి తీసుకురావాలో అర్థం కాక నిరుపేద రోగులు అయోమయానికి గురవుతున్నారు. ఇక గతంలో చికిత్సకు 10 లక్షల వరకు ఖర్చయితే కనీసం 5 లక్షల రూపాయల వరకైనా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదలకు డబ్బులందేవి. కానీ ఇప్పుడు ఏ రోగానికైనా 1,00,000 రూపాయలు మాత్రమే అందుతోంది. 10 లక్షల రూపాయల బిల్లులు ఇచ్చిన వాళ్లకు 1,00,000, 2 లక్షల బిల్లులు ఇచ్చిన వాళ్లకు కూడా 1,00,000. చివరికి 1,00,000 రూపాయల బిల్లు పెట్టుకున్న వారికి పూర్తిగా అందే పరిస్థితి లేదు. 50,000 రావచ్చు, 60,000 రావచ్చు. ఎందుకంటే అంతా అధికారుల ఇష్టం. ఇలా 1,00,000 రూపాయల సీలింగ్ పేరుతో అధికారులు విధిస్తున్న నిబంధన కూడా పేదలకు ఇబ్బందిగా మారింది. జబ్బు చేసిన అవసరాన్ని బట్టి ఖర్చుంటుంది. కానీ 1,00,000 రూపాయల లిమిట్తో నిజంగా పెద్ద మొత్తం అవసరమైన వాళ్లకు సమస్య తీరని పరిస్థితి ఎదురవుతోంది. దీంతో సీఎంఆర్ఎఫ్ లక్ష్యం నెరవేరటం లేదు. సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులు నిబంధనల విషయంలో తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అవసరాలకు తగినంతగా కాకపోయినా కనీసం సగానికి సగమైనా సహాయం అందే అవకాశం కలుగుతుంది.